హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 70. నిఖిల్ ఎవరి గురించి అడుగుతున్నాడో ఇట్టే అర్థమైపోయింది ధీరజ్‌కి. ఎందుకంటే వల్లి, భవ్యని, ప్రసన్నని అతడు పరిచయం చేశాడు. ధీరజ్ పరిచయం చేయనిది మన్వితనే. కాబట్టి నిఖిల్ మన్విత గురించి అడుగుతున్నాడు అని అర్థమయ్యే నీకెందుకురా? అని అన్నాడు ధీరజ్. అబ్బా! చెప్పురా సామీ! అమ్మాయి బావుంది. పైగా తనని నువ్వు పరిచయం చేయలేదు. మీ ఫ్యామిలీ కాదా తను? అని అడిగాడు నిఖిల్ అయోమయంగా. లేదురా! తను మా ఫ్యామిలీనే. మా మేనమామ కూతురు. వరుసకి మరదలవుతుంది నాకు అని చెప్పాడు ధీరజ్. మరి తనని పరిచయం చేయలేదేంట్రా? మేనమరదల్ని పట్టుకొని నాకు? అని అడిగాడు నిఖిల్. ఏమని పరిచయం చేయాలి? ఏమని పరిచయం చేయాలి బే? తనతో నేను మాట్లాడనసలు. ఆ అమ్మాయంటే మనకు నచ్చదులే కాస్త. ఇప్పటికీ మనం అంటే ఆవిడకి క్రష్ ఫీలింగ్ ఉంది ఆ అమ్మాయికి. అందుకే ఆ అమ్మాయంటే మనకు పడదులే అని చెప్పేశాడు ధీరజ్ బాబు. బావలంటే క్రష్ ఫీలింగ్ ఉండడం సహజంరా. పైగా ఇట్లాంటి కటౌట్‌కి ఎవరైనా పడిపోకుండా ఉంటారా చెప్పు? తను పైగా నీకు మేనమరదలు. ఇంట్లోనే ఉంటావు. నీకు పడిపోవడంలో తప్పు లేదు గానీ, నువ్వు ఆవిడని లెఫ్ట్ లెగ్‌తో తన్ని వల్లి పాపని ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నావు కదా! అన్నాడు నిఖిల్. రేయ్! జస్ట్ నేను తన రిలేటివ్‌గానే చూస్తానురా. ఎప్పుడు నేను ఆ అమ్మాయిని కనీసం మన మనిషిలాగా కూడా చూడలేదు. ఆ అమ్మాయితో మనకి అంత రిలేషన్‌షిప్ లేదులే. ఆ అమ్మాయి అంటేనే మనకి పడదు అని చెప్పాను కదా! ఇక్కడ హైదరాబాద్‌లో సీటొచ్చిందని ఇక్కడికొచ్చి చదువుకుంటుంది మా ఇంట్లో ఉండి. ఇక చదువుకి మనం ఏం అడ్డు చెప్తాం? అందుకే తను, అమ్మమ్మ ఇక్కడే ఉంటున్నారు అని చెప్పాడు ధీరజ్. అరేయ్! నాకా అమ్మాయి నచ్చిందిరా అని చెప్పాడు నిఖిల్ తడుముకోకుండా. ఏ అమ్మాయి? అన్నాడు ధీరజ్ అతడి కనుబొమ్మలు మడిచి. ఇంకెవర్రా నీ మరదలు మన్విత. ఆ అమ్మాయి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సెట్ చేయరాదూ నాకు? కావాలి అంటే అమ్మా, నాన్నని ఇప్పుడే పిలిపించి పెళ్లి సంబంధం మాట్లాడతానురా నాకు. నాకా అమ్మాయి కావాలిరా ప్లీజ్ కాస్త సెట్ చేయొచ్చు కదా! మా పెళ్ళి అని నిఖిల్ వెళ్లి ధీరజ్ షర్టు లాగుతూ అడుగుతాడు అచ్చం చిన్న పిల్లాడిలా. రేయ్! తనేమైనా చాక్లెట్ అనుకుంటున్నావా? నువ్వు అడగడానికి, ఇచ్చేయడానికి? తనకు నచ్చాలి కదా నువ్వు. పైగా తన ఫ్యామిలీకి నచ్చాలి. అసలుకే ఆవిడకి నాకు పెళ్లి అయినా నా మీద ఇప్పటికీ ఇంట్రెస్ట్ చావలేదు. నా మీద ఇంట్రెస్ట్ ఉందని కూడా నా మీద ఇంట్రెస్ట్ ఉందని తెలిసి కూడా చేసుకుంటావా? తర్వాత లేనిపోని గొడవలు వస్తాయి. అవసరమా చెప్పు? అన్నాడు ధీరజ్. రేయ్! పెళ్ళైన వాడిని నిన్నే ఎలా చేసుకుంటుందిరా? నిన్ను చూస్తే ఆ అమ్మాయి కాదు ఎవరికైనా కూడా మనసవుతుంది. కానీ అలా ఎవరూ బయటికి చెప్పుకోలేరు. ఆ అమ్మాయి కూడా అంతే. నువ్వు క్రష్ కాబట్టి ఆ క్రష్ ఫీలింగ్ అలాగే ఉంటుంది తనకి ఎప్పటికి. కానీ పెళ్ళైతే చేసుకోలేదు కదా నిన్ను. అందుకే తనని నేను చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. కాబట్టి నువ్వు నన్ను అడ్డుకోకురా! నువ్వు మాట్లాడను అంటే చెప్పు. మమ్మీ, డ్యాడీని పిలిచి ఏకంగా వాళ్ళ మమ్మీ, డ్యాడీతో మాట్లాడమని చెప్తాను. ప్లీజ్ రా! ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది. నా జీవిత భాగస్వామి తనే అనిపించింది చూడగానే. ప్లీజ్ రా తనతో మాట్లాడరా! అన్నాడు. రేయ్! నువ్వు వెధవ కథలు పడింది చాలు గానీ నేనలాంటివి మాట్లాడను. నీకు దమ్ముంటే వెళ్లి లవ్ చేస్తున్నా అని చెప్పి అమ్మాయితో మాట్లాడుకో. మన దగ్గర ఇలాంటి యవ్వారాలు నడవవు. ఇలాంటి బ్రోకర్ వేషాలు నేను వేయను. అసలు నేను తనతో కాదు కదా! తన ఫ్యామిలీతోనే మాట్లాడను. ఇంకెలా నీ పెళ్లి విషయం తనతో మాట్లాడాలిరా? నువ్వు నిజంగా తనని ప్రేమిస్తూ ఉంటే, తనే నీ భార్యగా కావాలి అనుకుంటే మాత్రం తనతోనే తేల్చుకో ఈ విషయమేదో. ఆ తర్వాత నేను కావాలి అంటే నీ వెనక ఉండి మాట్లాడతాను తప్పితే మధ్యలో అది కూడా నేను తనతో మాట్లాడను. తన ఫ్యామిలీతో మాట్లాడతాను. అర్థమైందా? తను నీతో పెళ్ళికి ఒప్పుకుంటే ఖచ్చితంగా మీ పెళ్లి నేనే దగ్గరుండి చేస్తాను. నీకలా ఓకే అంటే చెప్పు. పైగా మళ్ళీ మీ పెళ్ళయ్యాక నువ్వు వాడిని ఇష్టపడుతున్నావు, వాడి క్రష్ అని ఇవన్నీ కథలు పడ్డావనుకో నేనే చంపేస్తాను నిన్ను. అర్థమయింది కదా! ఇవేవి నీకు ఫరక్ పడవు అంటేనే అమ్మాయి జోలికి వెళ్ళు. ఆ అమ్మాయికి ఇష్టమైతే పెళ్లి చేసుకో. నేను కాదు అనను. కానీ మధ్యలో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం తోలు తీస్తాను అని ఖచ్చితంగా చెప్పేశాడు ధీరజ్ బాబు. నువ్వు ఆ మాత్రం ధైర్యం ఇచ్చావు చాలురా నాకు. వెళ్ళి నీ మరదల్ని, నా పిల్లని చేసుకొని, ఆ తర్వాత నీ ముందుకు వస్తాను. నేను తనని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అంటే, నీ సహాయం కూడా ఉండాలిరా నాకు అన్నాడు నిఖిల్. ఏం చేయాలిరా?
అన్నాడు ధీరజ్ కళ్ళు చిన్నవి చేసి. నేనొక 15 డేస్ ఇండియాలో ఉందామని వచ్చాను. అదేదో నాకు నీ ఇంట్లోనే షెల్టర్ ఇచ్చావనుకో, చక్కగా ఆ అమ్మాయిని నా హృదయ సామ్రాజ్యదేవిని చేసుకుంటాన్రా. ఏంటోరా ఆ అమ్మాయిని చూడగానే గుండెలో ప్రింట్ అయిపోయిందిరా. తన ఫేస్ నిజంగా అంతలా ఎక్కేసిందేంట్రా నాకు అన్నాడు నిఖిల్. అది నీ కర్మరా బాబు. అది ఎలా నచ్చిందో ఏంటో నీకులే అన్నాడు. రేయ్! తను నీకు మరదలురా. మరదల్ని అలా అనకూడదు తప్పు. చెంపలేసుకో అన్నాడు నిఖిల్. నీ మొహంలే పద. ఆల్రెడీ నీకోసం గెస్ట్ రూమ్ ఏర్పాటు చేయించాను. నువ్వు ఎన్ని రోజులు కావలిస్తే అన్ని రోజులు ఉండొచ్చు. సరేనా? అస్సలు మొహమాట పడొద్దు. ఇది కూడా నీ ఇల్లే. కానీ తనతో మాత్రం జాగ్రత్త. చెప్తున్నాను కదా! వెధవ వేషాలు మాత్రం వేయకు. యాక్సెప్ట్ చేస్తే నేనే మీ దగ్గరుండి పెళ్లి చేస్తాను. అంతే తప్పితే ఇంకా ఎలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు. సరేనా? అని వార్నింగ్ ఇచ్చాడు ధీరజ్ బాబు నిఖిల్ బాబుకి. ఓకే. ఓకేరా. కానీ ఇద్దరు ఫ్రెండ్స్ కాసేపు వాళ్ళ చిన్ననాటి విషయాల నుండి ఇప్పటి వరకు వాళ్ళ వాళ్ళ వర్క్స్ గురించి కూడా మాట్లాడుకొని ధీరజ్ నిఖిల్‌కి అతడి రూమ్ చూపించి వాళ్ళ రూమ్‌కి వెళ్ళాడు. ధీరజ్ రూమ్‌లోకి వెళ్ళేసరికి వల్లి వాళ్ళ అమ్మా, నాన్నతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ధీరజ్ వెళ్ళి వల్లిని వెనక నుండి హత్తుకొని ఆమె మాటలన్నీ వింటూ సైలెంట్‌గా ఉంటాడు. ఇక వల్లి కాసేపు వాళ్ళతో మాట్లాడి ఫోన్ కట్ చేసి, "ఏంటి సార్ గారు ఇంత లేట్ అయింది రూమ్‌కి రావడానికి?" అని అడిగింది. చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా నిఖిల్. వాడితో మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పాడు ధీరజ్. అవునా! ఓకే. అని వల్లి, ధీరజ్ కాసేపు మాట్లాడుకొని, ఆ రోజు సండే అవ్వడంతో బయటికి వెళ్దాం ధీరా అని అడిగింది వల్లి. ఎక్కడికే? అని అడిగాడు ధీరజ్. అలా కాసేపు బయట తిరుగుదాంరా. ఇవాళ సండే కదా! సండే కూడా ఇంట్లో ఉంటే ఏం బావుంటుంది? నీకైతే ఆఫీస్, ఇల్లు అంతే. బయటకి ఎక్కడికి రావు కదా! అని అంది వల్లి కోపంగా. ఒసేయ్! నేను రాను అని చెప్పానా? వెళ్దాం రెడీ అవ్వు ఈవినింగ్ అని అలాగే ముచ్చట్లు పెట్టుకుంటూ కాసేపు రెస్ట్ తీసుకున్నారు. ఇక నిఖిల్ బాబు మన్వితనే తలుచుకుంటూ ఫ్రెష్ అయ్యి, "ఏంట్రా బాబు! ఆ అమ్మాయి అంత అందంగా ఉంది. చూసి చూడంగానే నచ్చేసిందిరా బాబోయ్ నాకు" అనుకుంటూ మన్విత ఆలోచనలతోనే నిద్ర పట్టకుండా ఉండేసరికి వాటర్ కోసం నిఖిల్ బాబు బయటకి వచ్చే సమయానికి మన్విత కూడా కరెక్ట్‌గా వాటర్ కోసమే బయటికి వస్తుంది తన రూమ్ నుండి. అది చూసి మనోడు హాయ్ అండి అన్నాడు. మన్విత నిఖిల్ బాబుని ఒక చూపు చూసి హాయ్ అని ఫార్మల్‌గా నవ్వి అతడి పక్క నుండి తప్పుకొని వెళ్ళిపోబోతూ ఉంటే నాకు కూడా కొన్ని వాటర్ ఇస్తారా? అని అడిగాడు. అదేదో నువ్వే తీసుకోవచ్చు కదరా బాబు! అన్నట్టు మన్విత నిఖిల్‌కి ఒక లుక్ ఇచ్చి, "ఒక నిమిషం అండి" అని మళ్ళీ కిచెన్‌లోకి వెళ్ళి ఇంకొక వాటర్ బాటిల్ తీసుకొచ్చి నిఖిల్ చేతికి ఇచ్చి, చిన్నగా నవ్వి తన రూమ్‌లోకి వెళుతూ ఉంటే, నిఖిల్ బాబు మాత్రం కళ్ళన్నీ పెద్దవి చేసుకొని మన్వితనే చూస్తూ ఉంటాడు ఆమె రూమ్‌లో వెళ్ళే వరకు. "కాసేపు మాట్లాడొచ్చు కదా అమ్మాయ్! అదేంటో అలా వెళ్ళిపోతావు" అని మనోడు మన్విత వెళ్ళిపోయినందుకు ఫీలయ్యి తన రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే నుండి మన్వితని ఎలా లైన్‌లో పెట్టాలి, తనతో ఎలా మాట్లాడాలి అన్న పథకాన్ని రచించుకుంటూ, రేపటి నుండి అమ్మాయితో ఎలాగైనా మాట్లాడాలి అనుకొని ఇక జర్నీ చేసి రావడం వల్ల అలసిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు నిఖిల్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.